మీకు కొన్ని చెట్ల పేరు చెప్తాను. ముందుగా తులసి చెట్టు, ఇది లక్ష్మీదేవి. ఇది బంతి చెట్టు, ఇది బంతి పువ్వులు ముద్ద బంతాయి. ఈ దేవుళ్ళకు ఇంటికి దోణాలు గుచ్చుకుంటారు. ఇది బంతి చెట్టు. ఇది కొబ్బరి చెట్టు, ఇది కొబ్బరి చెట్టు కాయలు కాస్తుంది. ఇది దేవుళ్ళకు కొడతారు. ఇది బచ్చలి, ఇది తీగ బచ్చలి. ఇది కూర వండుకుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పుదీనా, ఇది కూరలో వేసుకుంటే చాలా రుచిగా వస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఈ మెంతి వేసుకోవడం వల్ల శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది కొత్తిమీర, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కలమంద, ఇది ఇంటి ముంగడ పెట్టుకుంటే చాలా మంచిది. ఇది వంకాయ చెట్టు, ఇది వంకాయ చెట్టు పూత ఇలా నీలి కలర్లో పూస్తుంది. దీనికి కాయలు ఇలా, ఇది తెల్ల వంకాయ అంటారు. ఇలా కాయలు ఇలా కాస్తాయి. ఇది వంకాయ, తెల్ల వంకాయ. ఇది గోంగూర చెట్టు, ఇది గోంగూర పూత పూసి మొగ్గలు కాయలు కాసింది. ఇది కూర వండుకుంటారు, పప్పులు వేసుకుంటారు, తొక్కులు ఊరుకుంటారు. ఇది మక్క, ఇప్పుడు ఇది మక్క చెట్టు పెట్టారు. ఇది ఇప్పుడు పెరుగుతుంది. ఇగో ఈ సజ్జలు, ఈ సజ్జలకు ఇగో కంకి వేసింది. ఇప్పుడు ఇది సజ్జలు. ఇది మందార చెట్టు, ఇగో మందార పూలు ఎర్రగా పూస్తాయి. ఇవి దేవుళ్ళకు పెడతారు, చాలా మంచిది. మందారం, ఎర్ర మందార పువ్వులు. ఇది పజ్జొన్న చెట్టు, ఇగో ఇది పజ్జొన్న ఏర్పడుతుంది అన్నాడు. పజ్జొన్నది వేరే ఉంటుంది, మన మక్కది వేరే ఉంటుంది. ఇది పజ్జొన్న చెట్టు. ఇది పసుపు, ఇది పసుపు చెట్టు. తోటకూర, తోటకూరకు ఇలా ఇత్తులు కంకులు వేస్తాయి. ఇవి అయిన తర్వాత మనం చల్లుకుంటే మళ్ళీ మొలుస్తాయి. ఇది చామంతి గడ్డ చెట్టు, ఇది లోపల ఊరుతుంది. ఇది కల్జామాకు చెట్టు, ఇది తమలపాకు చెట్టు. ఇది ఎర్ర జామంతి, ఇది దీన్ని ఎర్ర జామ చెట్టు ఇలా ఉంటుంది. తెల్ల చామంతి, తెల్ల చామంతి. వాము చెట్టు, ఇది తొక్కు నూరుకుంటారు, కూరలు వేసుకుంటారు, ఆరోగ్యానికి మంచిది. ఇది కనకాంబరం చెట్టు, ఇది ఆవాల చెట్టు. ఇది బెండ చెట్టు, ఇది గంగవాయిలి కూర, పొట్టి బచ్చలి. ఇది కాకర చెట్టు. ఈ ఇంటిలో ఉన్న చెట్ల పేర్లు మొత్తం చెప్పినాను. ఈ చెట్లు ఇలా ఉంటాయి, మనకు ఎన్నో ఉపయోగాలు పడతాయి. కాబట్టి మన ఇంట్లో జాగా ఉంటే ఇలా చెట్లు పెంచుకుంటే చాలా మంచిది.